తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. మళ్ళీ నువ్వేం భాష మాట ఉరికిచ్చి కొడతా అని చెప్పి వాళ్ళు ఉరికిచ్చి కొట్టుడు కాదు, తిక్కలేసే కంతల తుపాకి పెట్టి కాల్చేటోళ్ళు వాళ్ళు. ఈయన బట్టలు కూడా తీసి కాదు, వాళ్ళు అన్ని ఉండగా నీ సైన్యమే ఉండగా వచ్చి కాల్చిపోయేటోళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని ఒక బండ బూతులు, ఆ బూతులు నేను చెప్పరాను, బయటికి చెప్పరాను. ఆడవాళ్ళు కూడా అమ్మాయిలకి ఎవరైనా ఉంటే రఘుజర్ ఒకసారి చూడు బాస్, ఇది నువ్వు కూడా చూడాలి, ఇది వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది. అయితే నేను ఇక్కడ వ్యతిరేకత జనం లోపల భాష ఎట్లున్నదని చెప్పేటందుకు ఒక 2-3 చిన్న ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను నేను మీకు. ఈ మధ్యలో మేము హైడ్రా ఇష్యూ జరిగినప్పుడు స్లమ్స్ కు పోతే ఒక రోజు రాత్రి పూట ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ ఖాళీ చేసి నెంబర్లు వేసి గుడ్లకు నెంబర్లు వేసినట్టు బర్లకు నెంబర్లు వేసి చూసినావన్న. ఆ ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేస్తున్నాడు. అందరం మేము ప్రజా సంఘాలుగా ఆ బాధితుల దగ్గర పోయి వాళ్ళ ఇళ్ళ కాడు ఉంటే నోటికి వచ్చినట్టు తిరుగుతారు. ఓ మాటి మిలా ఉస్కా ఘర్ జలయాందో, ఉస్కా బేటీ, ఉస్కా బేటా, ఉస్కా బీబీ, ఇవన్నీ మాట్లాడుతురు. నాకు మంచిగా అనిపించక జర అమ్మ జర దేక్కే అంటే అది తుమారకు క్యా మాలూమై జీ, మీకు ఏమేరుగా మా లోపల ఏమైతున్నదో మమ్మల్ని ఉన్న పరంగా ఇళ్ళు ఖాళీ చేసి పంపిస్తున్నారని బూతులు మాట్లాడి నాకు అక్కడికి ఇష్టం లేకుంటే బయటకు వచ్చేసేసిన. నేను రాగానే ఒక నాకు స్నేహితునికి చెప్పిన, ఏంది అంత ఎందుకు పెట్టుకున్నాడు తలకాయ నొప్పినే, అమ్మ నా బూతులు తిడుతున్నాడా, నిలబడలేకపోతే పక్కకు పెద్ద మనిషి అడిగిండి ఏమా మీని తిడుతున్నాను పోతున్నా, మరి ఏం చేయాలి. మొన్న నేను అంటే ఎట్లా ఉంటుంది జనం పాలన ఎట్లా ఉన్నది అనే దానికి రియాక్షన్ చెప్తా ఉన్నా. పాలకుర్తికి పోయినా, పాలకుర్తికి పోతే సాకలైలమ్మ మనవాడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి